ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక గైడ్, కోచ్, మెంటర్ మీలాంటి వాళ్ళు కనుక జీవితంలో దొరికితే లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ చూడొచ్చు, ఎలాంటి మ్యాజిక్ చూడొచ్చు, అండ్ మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్లో మంచి కంటెంట్ చెప్పడం జరిగింది. సో అందులో హోపోనోపో టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం సార్. ఇందులో హోపోనోపో టెక్నిక్ త్రూ వాళ్ళు ఒక 50K అంటే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు సడన్గా రావటం అనేది. సో ఆ టెక్నిక్ని ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేద్దాం అనిపించింది ప్రీవియస్గా చేసినా కూడా. అవునండి. సో ఈ వీడియోలో అది మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే, డబ్బు మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి అంటే, డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే, హౌ టు అట్రాక్ట్ మనీ ఈజీ అనగానే ఈజీయా డబ్బుని అట్రాక్ట్ చేయాలి ఈజీయా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. చూద్దాం. ఇందులో నేను ఏం చెప్తానండి అంటే, ఫస్ట్ డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, మీ అందరూ ఏం చేయాలంటే గో విత్ లవ్. దెర్ ఇస్ అ కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయండి, కొత్త టెక్నిక్స్ ఉన్నాయి. సో గో విత్ లవ్, గ్రో విత్ లవ్. అంటే మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా కొనేటప్పుడు కానీ ఎలాగంటే మనం ప్రేమగా డబ్బు ఇవ్వాలండి. ప్రేమగా డబ్బు ఇస్తే ఆ డబ్బు లా ఆఫ్ ఏముందంటే, లా ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే, ఏ ఎనర్జీని మీరు ఇస్తారో అదే ఎనర్జీని మీరు పొందుతారు. సో బాల్ని స్లోగా ఇస్తాం అనుకోండి, బాల్ కూడా స్లోగా మన చేతిలోకి వస్తుంది. బాల్ గట్టిగా ఇస్తాం అనుకోండి, మళ్ళీ అంతే ఎనర్జీతో వస్తుందండి. సో డబ్బుని మీరు ఎంత హ్యాపీగా ఇస్తుంటారో అంత హ్యాపీగా డబ్బు వస్తుంది. చాలా మంది డబ్బు ఇవ్వడానికి ఇచ్చినప్పుడు బాధపడుతుంటుంటారు, అంత డబ్బు ఇవ్వాలని చెప్పేసి. బాధపడుతూ ఇస్తే బాధపడుతూ వస్తుంది, ప్రేమగా ఇస్తే ప్రేమగా వస్తుంది, ఇష్టంగా ఇస్తే మీరు ఇష్టపడేంత డబ్బు వస్తుంది. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్క హ్యాపీనెస్ కూడా తీసుకుని వస్తుంది. బాగా అండి. మొన్న మీరు లాస్ట్ టైం వీడియోలో చెప్పారు, నేను గ్రాట్యూడ్ వెళ్తే మా సార్ దగ్గర నుంచి, శ్రీధర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్కువ వచ్చిందని చెప్పేసి. సో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుందండి. సో నేను ఒకప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసినప్పుడు అవకాశాలు పెద్దగా రాలే. 3 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, ఏంట్రా రావట్లేదు అనేసి అన్నాను. సో నేను నా కోచెస్ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే, డోంట్ వరీ, అవకాశాలు ఎలా వస్తాయి అంటే ఆర్టీసీ బస్సులాగా వస్తాయి. అన్ని బస్సులు ఒకేసారి వచ్చేస్తాయి. ఒక్కోసారి చూడండి, మన లైఫ్లో ఒక్కోసారి మనం చిన్నప్పుడు వెయిట్ చేస్తుంటాం, బస్సులు రాలేదు, 1 అవర్ అయిపోతుంది, 2 అవర్స్ అయిపోతుంది, 3 అవర్స్, ఒకేసారి అన్ని హార్లు కొట్టుకుని వచ్చేస్తుంటాయి అనమాట బస్సులు. అవకాశాలు కూడా అలాగే వస్తాయండి, మామూలు కదా. సో మీరు ఏం చేయాలంటే, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏ ఎమోషన్స్ నెగిటివ్లో పెట్టుకోకండి. ఎందుకంటే డబ్బు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. అది రావాలంటే మీరు చాలా హ్యాపీగా ఉండాలండి. దాని తర్వాత ఈ లాట్ ఆఫ్ అస్ చేసే తప్పు ఏంటంటే, చాలామంది డబ్బుని ఇస్తున్నప్పుడు కూడా అంత ఎక్కువ డబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఓలా, ఊబర్ ఎవరైనా ట్రావెల్స్ చేసేటప్పుడు, సో వెంటనే సడన్గా అంత ఉందా అని చెప్పేసి దాని కింద బైక్ ఏదో బుక్ చేస్తుంటారు జనరల్గా, ఆటో. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు సంతోషపడేంత డబ్బు ఇస్తే మీరు సంతోషపడేంత డబ్బు వస్తుందండి. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, బలహీనుడికి బలవంతుడు సంతోషపడే డబ్బు ఇస్తే బలవంతుడికి భగవంతుడు సంతోషపడే డబ్బు ఇస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తుంటారు, ఈ మామూలుగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, మసీద్కి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళినప్పుడు 2 రూపాయలు ఇస్తారు. ఆ 2 రూపాయలు చూస్తాడు, పంచుకుంటే మీ అందరూ పంచుకోండి, 10 రూపాయలు ఇచ్చి అందరూ పంచుకోవాలన్నమాట. రూపాయి వస్తుంది వాళ్ళకి అనుకుంటాడు, బాబు మహాన్ బావా అనేసి అంటాడు. అప్పుడు వీళ్ళకి కూడా దేవుడు ఎలాగేస్తాడు, నువ్వు కూడా లైఫ్లో ఒక 30,000 తీసుకోవాలి, మీ ఫ్యామిలీ అంతా పంచుకుంటాడు అనమాట దేవుడు కూడా. సో అందువల్ల ఏంటంటే, మీరు హ్యాపీగా డబ్బు ఇవ్వాలి. డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవ్రీ టైం డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడు చాలా మంది తప్పేటంటే, డబ్బును ఏదైనా వస్తువు కొనేసి, అయ్యో ఎక్కువ పెట్టి కొనేసానా, అవసరమా, ఎందుకు తొందరపడ్డాను అని ఫీల్ అవుతుంటారు. మిలినియర్స్ ఎప్పుడు అలా ఫీల్ అవ్వరండి. మిలినియర్స్ ఎప్పుడు కూడా డబ్బును ఖర్చు పెట్టిన తర్వాత బాధపడరు. ఎందుకంటే చాలామంది కూరగాయల రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయని ధర్నాలు చేస్తారు, బాధపడుతుంటుంటారు. బిలియనర్స్ ఎప్పుడు అలా ధర్నాలు చేయరు, బాధపడరు. ఎందుకంటే నువ్వు ఎంతైనా పెంచుకో, నా ఇన్కమ్ కూడా పెంచుకుంటా అనుకుంటారు. అది అంటే ఆ మైండ్ సెట్లోకి వెళ్తారు వాళ్ళ అంతా కూడా. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ టైం మీరు డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక్క ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలండి. ఇది నేను ప్రాక్టీస్ చేసి మిరాకిల్స్ తీసుకున్నాను చాలామంది. సో ఏంటంటే, ఆ డబ్బుతో చెప్పాలట. డబ్బుతో ఏమని చెప్పాలి, డబ్బుని చూస్తూ గో విత్ లవ్. చూడండి, గో విత్ లవ్, గ్రో విత్ లవ్. వెళ్ళు పెరుగు అనేసి చూడండి ఎంత బాగుందో. గో విత్ లవ్, దీంతో చెప్పాలట, గో విత్ లవ్, గ్రో విత్ లవ్. అగైన్ నా దగ్గర హ్యాపీగా వచ్చేసి అని చెప్పాలి. సో అంటే చాలా మంది డబ్బుతో మాట్లాడడం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటారండి చాలా మంది. నేను అందుకే చెప్తాను, ఫస్ట్ పీపుల్ మిమ్మల్ని చూసి నవ్వుతారు, తర్వాత నమ్ముతారు. అంటే నన్ను కూడా అండి చాలా మంది, ఇది రేట్ బాగా చదివి పిచ్చుడు అయిపోయా అంటే ఏదేదో అంటుంటారండి. కానీ మీ అందరికి తెలుసుకోవాల్సిన విషయం, డబ్బు మీ మాట వింటుంది. డబ్బుతో స్పీక్ టు యువర్ మనీ అని ఒక కాన్సెప్ట్ ఉందండి.
డబ్బుతో ఏ విధంగా మాట్లాడాలి అని నేను 9 days క్లాసెస్లో మొత్తం నేర్పిస్తాను. దాని తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో జనరల్గా ఏదైనా ఒక వస్తువులు కొనాలంటే చాలామంది ఏం చేస్తారంటే వెంటనే అమెజాన్లో చెక్ చేస్తుంటారు దాని ప్రైస్ ఎంత ఉందని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే ఒక సడన్గా అమౌంట్ ఎక్కువ పెద్దగా ఉందనుకోండి, వాళ్ళు ఫీల్ బ్యాడ్ అనమాట. సెలబ్రిటీస్ కానీ లేదా బాగా ధనవంతులు కానీ వస్తువు కొనేటప్పుడు దాని ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు బాధపడరు. మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ట్యాగ్ చూసుకుంటుంటారండి, ట్యాగ్ చూసుకుంటారు అంత ఎక్కువ. ఎప్పుడైతేనండి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ యాక్షన్ ఒక కాన్సెప్ట్ ఉంది. లా ఆఫ్ యాక్షన్ అంటే థాట్ రిచ్గా ఉండి యాక్షన్ మిడిల్ క్లాస్గా ఉంటే మేనిఫెస్టేషన్ అవ్వదు. చాలామంది ఎలా ఉంటారంటే, లాస్ట్ టైం ఒక అతనండి బాగా రిచ్ అవ్వాలనుకుంటున్నారు. నేను అతను కార్లో వెళ్తుంటే రోడ్డు మీదకి వెళ్ళి 300 రూపాయల షూలు అమ్ముతారు కదా, 300 రూపాయల షూలు, 100 రూపాయల టీషర్ట్లు, అన్నారు అక్కడికి వెళ్ళి కొనుక్కుందా సార్ మీరే కదా అన్నారు చాలా రిచ్ అని. నేను రిచ్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళి కొనుక్కోలేదు, అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. లేనప్పుడు ఓకే ఉన్నాయి కదా ఆ థాట్స్ ఉన్నప్పుడు, అంటే థాట్ ఏమో మిలినియర్, యాక్షన్ ఏమో మిడిల్ క్లాస్, రెండు మ్యాచ్ అవ్వట్లేదండి. యూనివర్స్ ఏం చేస్తుంది, ఎక్కడేమో మిలినియర్ అన్నా, ఎక్కడేమో మిడిల్ క్లాస్ యాక్షన్ చేస్తున్నాం. ఏం చూస్తుంది ఫైనల్గా లా ఆఫ్ యాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, లా ఆఫ్ అట్రాక్షన్లో. సో చాలా మంది తప్పు ఏంటంటే బాగా రిచ్గా మాట్లాడతారు, ఒక 30 రూపాయలు టమాటాల కోసం ఉల్లిపాయల కోసం లైన్లో నిల్చుంటారు. యూనివర్స్ వస్తుంది, అక్కడనో ఇక్కడేమో యాక్షన్. అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవ్వకపోతే, థాట్ యాక్షన్ సో అవ్వకపోతే వాళ్ళు మేనిఫెస్టేషన్ అవ్వదు. నేనేం చేస్తానంటే లా ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలో కూడా నేను నేర్పిస్తానండి. దాని తర్వాత ఎగ్జాంపుల్ నెంబర్ 3 అండి, జనరల్గా మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు బేరాలాడం చూస్తాము, మన రేటుకి తగ్గట్టుగా మన దగ్గర డబ్బు పెట్టి మనం కొనుక్కొని వచ్చేస్తాం. ఇక్కడ ఏం చెప్తుందంటే లా ఆఫ్ అట్రాక్షన్, మనం ఎలా అయితే బిగ్ స్టోర్స్కి వెళ్ళి ఎలాగైతే మనం బేరాలాడమో రోడ్డు మీద అమ్మే వాళ్ళ దగ్గర కూడా బేరాలు ఆడద్దు. రోడ్డు మీద ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎంతమ్మా కేజీ యాపిల్స్ అంటే 300 అనగానే 300 200 వా అని అనగానే వెంటనే యూనివర్సిటీ చూస్తుంది అనమాట. యూనివర్సిటీ చూసి నీకు మిలియనర్ చేయను వద్దు అంటది అనమాట. ఎందుకనంటే ఈ యాక్షన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల అంటే డబ్బు మేనిఫెస్టేషన్ స్లో అయిపోద్దండి. సో మీరు ఏం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది, యు ఆర్ ఆల్సో ఎనర్జీ, ఐఎమ్ ఆల్సో ఎనర్జీ. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందుకంటే అక్కడ వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేసామో వాళ్ళని కూడా అంతే రెస్పెక్ట్ చేయాలి. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్, కానీ లేకపోతే కర్మ మళ్ళీ పనిచేస్తుంది అక్కడ. సో ఇక్కడ చూడండి, వెన్ పీపుల్ రిసీవ్ మనీ విత్, ఇక్కడ ఒక సూపర్ కాన్సెప్ట్ ఉందండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినప్పుడట వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే అక్కడ నుంచి వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంటే రీఛార్జ్ అయిపోతాం మనం. ఈ ప్రపంచం అన్నిటికన్నా అతిపెద్ద సూపర్ ఎనర్జీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ. మీరు అవతల వాళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే నేనేం చేస్తానంటే, ఎప్పుడైనా ఓలా ఓబర్ ఒక 85 రూపీస్ ఉందంటే ఇంకా ఎక్స్ట్రా 5 రూపాయలు కల్పిస్తాను నేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒక 5 రూపాయలు ఇవ్వగానే ఎక్స్ట్రా 5 రూపాయలు ఇవ్వగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను అలాంటి చేయడం వల్ల నాకు డబ్బు చాలా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు కూడా ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కేజీ టమాటాలు అనుకున్నామండి, ఒక 100 రూపాయలు, ఇంకొక 10 రూపాయలు కలిపి ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందాక అన్నట్టు బలహీనుడికి బలవంతుడు సంతోషపరిస్తే బలవంతుడికి భగవంతుడు సంతోషపరుస్తాడు. సో నేను చేసే ఒక్క 2 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ బలహీనుల్ని హ్యాపీ పరిచాలి. దాని తర్వాత డబ్బు రావాలంటే దెర్ ఈజ్ అ పవర్ఫుల్ టెక్నిక్ కాల్ హోపునోపోనో. చాలా మంది దీన్ని సరిగ్గా చదవరండి. ఓపెనో అని అంటారు. కాదండి, హోపునోపోనో ఫర్ మనీ. డబ్బు ఫాస్ట్గా ఈజీగా రావాలంటే ఈ టెక్నిక్, ప్రపంచంలో ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. అందులో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్ అంటే హోపునోపోనో. సో ఇక్కడ ఏం చేయాలంటే, యూ డోంట్ అట్రాక్ట్ మనీ బికాస్ ఆఫ్, మనం ఎందుకు డబ్బుని అట్రాక్ట్ చేయమంటే మన మైండ్లో కొన్ని బ్లాక్స్ ఉంటాయి. మైండ్ బ్లాక్స్ ఈజ్ ఈక్వల్ టు మనీ బ్లాక్స్. మైండ్లో బ్లాక్స్ అంటే ఈ మైండ్ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే స్పీడ్ బ్రేకర్స్ లాంటి, ఎంత ఫాస్ట్గా స్పీడ్ బ్రేక్ ఉంటే అక్కడ స్లో అయిపోవాల్సిందే. సో నేను అందుకే ఏం చేస్తానంటే ఈ మనీ బ్లాక్స్ ఎప్పుడైతే క్లియర్ చేస్తానో అమ్మ ముడత వస్తుందండి. నేను ఈ 9 days క్లాసులు చేసే పని అదే. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ హోపునోపోనో లవ్ అండ్ ఎనర్జీకి ఎక్కువ చేస్తారో, అంటే డబ్బు నన్ను ఎవరో ప్రేమగా పిలుస్తున్నారా అని ఎప్పుడైతే అనిపిస్తుందని అప్పుడు వాళ్ళవే మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేనినైనా కదిలించగల శక్తి దేనికి ఉందంటే ప్రేమకు ఉంది, లవ్. సో దాని తర్వాత అండి, వెనెవర్ మీరు ఎప్పుడైనా లైఫ్లో నేను స్ట్రక్ అయిపోతున్నాను, ల్యాక్ ఆఫ్ మనీ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అప్పుడు స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం, టూ మచ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతాం. స్ట్రెస్ అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ కెనాట్ అట్రాక్ట్ పాజిటివ్ ఎనర్జీ. దీన్ని మనం లాల్ అంటామండి. లాల్ 9 days క్లాసెస్ లాల్ని ఎలా మ్యాచ్ చేయాలో చెప్తాను. ఆ టైంలో అయితే మన దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చారండి. ఒక అతను 3 నెలల బట్టి హోపునోపోనో చేస్తున్నారు, కానీ డబ్బు మేనిఫెస్టేషన్ అవ్వాలి. నా దగ్గర 9 days క్లాసెస్కి వచ్చారు.
హోపనోపోనో ప్రాక్టీస్ చేయించాను. హోపనోపోనో ఒక ఫ్రీక్వెన్సీలో చేయాలి. చాలా మంది తప్పు ఏంటంటే ఫ్రీక్వెన్సీ లేకుండా హోపనోపోనో చేసేస్తారండి. సో నేనేం చెప్తానంటే ఇలా చేయించడం వల్ల వాళ్ళకి డబ్బు ఎలా వచ్చిందంటే నేను చూపిస్తానండి నెక్స్ట్ దాంట్లో. ఇక్కడ కండిషన్ మస్ట్గా ఉండాలండి. చూడండి ప్రతిదానికి కండిషన్స్ అప్లై ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్తేప్పుడు ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ అప్లై ఉన్నాయండి. లవ్ అండ్ హ్యాపీనెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ విధంగా డబ్బులు వస్తాయండి. ఎలా వస్తాయంటే దే కెన్ ఈజీలీ అట్రాక్ట్ మనీ మ్యాగ్నెట్స్ అయిపోతారు. సో నా క్లయింట్స్ అడుగుతున్నారు, సార్ ఇన్ని నెలల బట్టి ఇన్ని సంవత్సరాల బట్టి హోపనోపోనో చేస్తారు కానీ మీరు చెప్పే హోపనోపోనో ఫ్రీక్వెన్సీలో చేయడం వల్ల నాకు డబ్బు ఎలా వచ్చిందంటే ఇలా వచ్చిందండి. కొన్ని మీరు ఇందాక పెట్టినటువంటి స్లైడ్ ఉంది చూసారా, అసలు ఎంత ఎనర్జీ ఇస్తుందండి. ఇమేజెస్ అప్పుడప్పుడు మనకి ఎలా తీసుకొస్తాయి ఏంటండి, ఇగ్నైట్ చేస్తుంది, ఒక ఎనర్జీ తీసుకొస్తాయండి. అందుకే మీరు ఏదైనా పెద్ద పెద్ద డబ్బులు వస్తూనే ఉంటాయి, మరి ఏదో పాకెట్ నిండినంత ఫీలింగ్ గా ఉంది. ఆ పిక్చర్ చూస్తేనే మనకి నేనేం చెప్తానంటే వెల్త్ పిక్చర్స్ కూడా ఇంట్లో డిస్ప్లే పెట్టుకోవాలి. అవును అవును బాగా. అందుకే కొన్ని చుట్టుపక్కల ఎలా అంటే కొన్ని ఇళ్ళలో మనం పర్టికులర్గా చూస్తే ఏనుగుని, హార్స్ని, అవును కొంతమంది ఫిష్ని అక్వేరియంలో ఇది చేసుకుంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి మోటివేషన్ కానీ ఇది కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఇళ్ళలో పెట్టుకోమని చెప్తారు. అకార్డింగ్ టు వాస్తు కూడా పలానా ఏరియాలో పలానా చోట్ల ప్లేస్ పెట్టుకోమని చెప్తారు. ఎందుకు అని అంటే వాటి ఎనర్జీ ఇంకొకలాగా తీసుకొని వస్తాయి. అర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకు తెలియకుండా మోటివేషన్ క్రియేట్ చేస్తాయని చెప్పేసి కొన్ని పిక్చర్స్ పెడతారు. అవునండి. అందుకే ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా మంచి మంచి బొమ్మలు చూడమని. అవును అవును, చూడగానే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది వాళ్ళ మేనిఫెస్టేషన్. అందుకే చూడండి దిష్టి బొమ్మ చూస్తే ఒకలాగా ఉంటుంది, అందమైన బొమ్మ చూస్తే ఒకలాగా ఉంటుంది ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఏంటంటే ఇలాగా మన దగ్గరికి వచ్చండి మన క్లయింట్స్ వచ్చి హోపనోపోనో ఒక ఫ్రీక్వెన్సీలో ప్రాక్టీస్ చేసేసరికి ఇలా వచ్చిందండి వాళ్ళకి. సార్ మై గాడ్ ఈజ్ అన్వర్ సార్. ఎందుకంటే డబ్బులు ఎంత ఫాస్ట్గా ఈజీగా వస్తున్నాయంటే 50,000 రూపాయలు అండి అతనికి వచ్చాయి. సో దీని తర్వాత అండి నేను మీ అందరికీ చెప్తున్నాను, డబ్బు ఒక్కటే కాదు. కావ్య మేడం ఫ్రమ్ బెంగళూరు అండి, జన్పాక్లో ఆవిడకి ఆఫర్ లెటర్ వచ్చింది. జాబ్ జన్పాక్లో జాబ్, మనీ ఒకటే కాదు డబ్బులు జాబ్ను కూడా తీసుకొని వచ్చింది. చాలా సార్ మీ అందరు చెప్తున్నానండి, మీ ఇంట్లో మా అమ్మాయి ఇంకా జాబ్ రాలేదు, మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటే ఈ హోపనోపోనో ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా కూడా చాలా సింపుల్గా క్లియర్ చేసుకోవచ్చు అండి. సో ఇలాగ వీళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. దాని తర్వాత క్లారిటీ ఆన్ మంత్లీ గోల్స్. చాలామందికి ఎలా ఉంటుందంటే ఎంత గోల్ పెట్టుకోవాలి తెలియదు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఎక్కువ కోరేసుకుంటున్నానా మళ్ళీ కిందకు వస్తారు వీళ్ళు. అవును, మళ్ళీ ఎవరైనా చూస్తారు, లేదు ఇక్కడ కాదని చెప్పేసి మళ్ళీ పైకి కిందకి ఇలాగా పైకి కిందకి పడుతుంటుంటారండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మంత్లీ గోల్ ఎంతైతే పెట్టుకున్నారో క్లారిటీగా ఉండాలి అప్ టు ఫర్ 90 days. 90 రోజులు అదే ఫ్రీక్వెన్సీలో ఉండాలండి. 90 days అదే ఫ్రీక్వెన్సీలో ఉంటే మీరు మీ గోల్ని అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ చాలా మంది తప్పేంటంటే కొంతమంది అండి ఎలా ఉంటారంటే రకరకాల ఏవో వీడియోస్ వినేసి ఫస్ట్ ఒక 1,00,000 రూపాయలు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరో వస్తారు, నీ టాలెంట్కి 1,00,000 ఏందన్నా అనగానే వెంటనే 2వ రోజు 2 లక్షలకి వెళ్తారు. 2 లక్షలు ఏంటి అని అంటారు అని చెప్పేసి ఇంకా అలా మారిసి అంటారు. ఆఖరికి ఏం చేయాలో తెలియక లా ఆఫ్ అట్రాక్షన్ ఏం లేదు, ముందు దానికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ముందుకి వెళ్ళిపోతాం. ఇలాగా అంటే మొదటి ఒక ఐడియాతో స్టార్ట్ చేసిన మీరు ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీ మీద పడతాయంటే బయట నుంచి వచ్చేటువంటి వాతావరణంలో ఉండేటువంటి మనుషుల ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది నెగిటివ్ మాట్లాడతారు, కొంతమంది ఇంకొంచెం దీన్ని డబుల్గా ఆలోచించంటారు, ఇంకొంతమంది ఇది ఇక్కడితోనే ఎందుకు అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ఏంటంటే తెలియకుండా ఈవెన్ మన ఇంట్లో వాళ్ళైనా సరే అండి ఒక సజెషన్ ఇస్తూ ఉంటే గొప్ప సజెషన్ అయితే వెల్ అండ్ గుడ్. అవును, ఎందుకంటే అతనికి ఆ సబ్జెక్ట్లో ప్రావీణ్యం కానీ, లేదంటే ఇప్పుడు మనీ అట్రాక్షన్కి సంబంధించిన సబ్జెక్టే ఉంది, ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కానీ, లేదంటే ఎక్స్పీరియన్స్ కానీ, లేదా ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఏ వీడియోస్ చూసినా కూడా ఓహో ఇలా ఉంటే ఇలా అవుతుందేమో అటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు, బలంగా బిలీఫ్ సిస్టమ్ ఉన్నవాళ్ళు ఉంటే ఓకే. లేదు అవి కాకుండా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇలా అని అంటే 1-2 నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేసి వెళ్ళిపోతారు. మనం సీడ్ వేసింది ఫస్ట్ ఒకటి ఉంటుంది, ఎండ్కి వచ్చేటప్పటికి ఆ సీడ్ చచ్చిపోయి ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దామని అంటే ఏ చూసినా అయిపోయింది, టైం వేస్ట్ అయ్యి ఉంటుంది. అంతే కదండి. సో నేను ఏమంటానంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు 100 మంది పర్సన్ అడగడం కన్నా ఒక్క రైట్ పర్సన్ కోచ్ని అడగలిగితే చాలా. సో ఈ 9 days క్లాసెస్లో నేను ఏం చేస్తుంటే హౌ టు కనెక్ట్ విత్ యూనివర్స్, హౌ టు కనెక్ట్ విత్ మనీ. ఎందుకంటే పీపుల్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు కానీ చాలామంది మనీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయరండి. ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుందంటే పీపుల్స్ నుంచి వస్తుంది. కానీ ముందు మనీ కనెక్ట్ అయితే మనీ పీపుల్స్ని పంపిస్తుంది, అవకాశాలు పంపిస్తుంది. సో హోపనోపో టెక్నిక్ మీరు మాట్లాడుతూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేటువంటి లవ్ ఉంటుంది చూసారా, అఫెక్షన్ అంటే అడాప్ట్ చేసుకున్నటువంటి రిలేషన్షిప్,
మనకు ఐశ్వర్యం ఏ విధంగా వస్తుందంటే మనం ఎప్పుడు డబుల్ అవుతామంటే పిల్లలు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం డబుల్ అయిపోతాం. అంటే ఐశ్వర్యం రూపంలో వాళ్ళు మనకి హ్యాపీనెస్ని తీసుకొస్తారు. టెక్నిక్ కూడా అలాంటిది, చాలా పవర్ఫుల్. నేను అట్రాక్ట్ ఈచ్ అదర్, అంటే మీ కోరిక మీరు రెండు అట్రాక్ట్ చేసుకుని ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. అంతే కదండి, అప్పుడు మాత్రమే సక్సెస్ చూస్తాం. అంటే జీవితానికి ఒక మీనింగ్, మన వెల్త్కి ఒక మీనింగ్ కరెక్ట్ క్రియేట్ అవుతుందండి. అవును, ఎప్పుడు చెప్తుంటే నాకు అదే గుర్తొస్తుందండి. అవును, ఎస్. ఇక్కడ ఏం జరుగుతుందండి అండి, చాలామంది ఒకరోజు గోల్ పెట్టుకుంటారు, ఎవరో వచ్చి మళ్ళీ చెప్తారు. సో వాళ్ళు మళ్ళీ గోల్ ఇది ఎస్పెషల్లీ ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో జరుగుతుంది అనమాట. అవును, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఎవరో మాట వింటుంటారు. వైఫ్ మాట వీళ్ళు ఒకరి మాట వినరు. ఎవరు చెప్తారు, మావా నువ్వు వెనక మావా, నువ్వు తగ్గక మావా, నువ్వు తగ్గేదిలే అని అంటారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి రెచ్చిపోతారు అనమాట. అవును. సో నేను చెప్పేది అనుమానాలు అవమానాలకు దారి తీస్తుంది ఏ రిలేషన్షిప్ అయినా సరే. బాగా అండి, మీరు మీ సబ్జెక్ట్ ని అవమానిస్తే మిమ్మల్ని మీరు అవమానించుకోండి. అప్పటిదాకా డార్లింగ్ అని వాళ్ళు డెవిల్ అంటారు, అప్పటిదాకా బంగారం ఉన్న వాళ్ళు బూచ్ అంటారు. ఎందుకు ఎవరి మాట అంటే మళ్ళీ ఈ హోప్ నో పోనో ద్వారా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేయొచ్చు. లాస్ట్ టైం కువైట్ నుంచి ఒక మేడం ఉన్నారు, లక్ష్మీ మేడం అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ బాగా డ్రింక్ చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే హోప్ నో పోనో వాళ్ళ హస్బెండ్కి నేను ఎలా చెప్పాలో చెప్పాను. సో ఏ టైంలో చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి చెప్తే వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఎవ్రీ మంత్ 50,000 పంపిస్తున్నారు. 50,000. ఆవిడైతే సార్ నిజంగా థ్యాంక్ యూ సార్, ఈవెన్ హోప్ నో పోనో ద్వారా మనీ ఒకటే కాదు రిలేషన్షిప్ కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ మీద గొడవలు అయితే దాన్ని కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి ఇంట్లో పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయితే ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి. ఇంట్లో కానీ మీకు మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే ఆ కోపం అంతా సూట్ కేసు తిరిగి ఇక్కడికి వచ్చేస్తుంది. సో మామూలు అవునవును, మీరు చెప్తుంటే ట్రస్ట్ బిలీఫ్ రెండు బిల్డ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. రీబిల్డ్ అవ్వాలన్నా బిలీఫ్ సిస్టంలో మిమ్మల్ని మీరు అంటే మీరు అనుకున్నది యాక్షన్ రూపంలో బయటికి చూడాలనుకున్నా కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. నేను ఈ టెక్నిక్ గురించి చెప్తాను, ఒక ఎక్స్పీరియన్స్. నేను ఏంటంటే ఒక డాక్టర్ గారు ఒక బేబీ పుట్టిన తర్వాత, అంటే లైక్ ప్రెగ్నెన్సీ డాక్టర్ అతను జనరల్గా. సో బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీ అసలు ఏం కదలట్లేదు, ఆవిడ తల్లి ఏడుస్తుందండి. తల్లి ఏడుస్తుంటే డాక్టర్ గారు కాలు ఇలా పట్టుకుని ఎంత కొట్టినా కూడా అసలు ఏ మూమెంట్ అయితే ఆవిడ ఏడుస్తుంటే అమ్మ నువ్వు ఏడకు అని చెప్పేసి ఆ బేబీని పట్టుకుని హార్ట్ మీద ఒక చెయ్యి ఇక్కడ పెట్టి ఇంకొక చెయ్యి ఆ బేబీ హార్ట్ మీద పెట్టి హోప్ నో పోనో చెప్తే కరెక్ట్గా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో ఆ బేబీ ఆడడం మొదలుపెట్టింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోప్ నో పోనో. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ డాక్టర్ డైరెక్ట్గా టెస్టిమనీ ఇచ్చారండి, అంత పవర్ఫుల్ అది. సో హోప్ నో పోనో అయితే ఎలా చేయాలనేది దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఒక ఫ్రీక్వెన్సీలో చేస్తేనే అది మేనిఫెస్టేషన్ అవుద్ది. ఆ ఫ్రీక్వెన్సీ మీరు తెలుసుకోవాలంటే 9 days క్లాసెస్కి రండి. ఒక్క టెక్నిక్ మీకు అన్ని నొప్పులకి జెండు బాం లాగా, ఒక్క టెక్నిక్ అన్ని ప్రాబ్లంకి పవర్ఫుల్ సొల్యూషన్ అండి. సో ప్రపంచంలో ఏదో నెంబర్ 1 టెక్నిక్ ఉంది నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయాలంటే దట్ నెంబర్ 1 టెక్నిక్స్ హోప్ నో పోనో. అయితే అన్ని నొప్పులకు సర్వరోగ నివారణ జెండు బాం అని ఎలా అనుకుంటామో అన్ని అప్పులకి సర్వరోగ నివారణ ఏదైనా ఉంది అంటే అన్వర్ గారి క్లాస్. బాగా అండి, జాబ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ పేషెంట్స్ క్లియర్ అవుతున్నారు, అన్ని ఎవ్రీథింగ్ యూ కెన్ మేనిఫెస్ట్. 9 daysలో మాత్రం రియల్ మిరాకిల్ రిజల్ట్స్ చూస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఇఫ్ సంథింగ్ డజంట్ వర్క్ ప్లాన్ మార్చిద్దండి. సో ఇక్కడ ఏం చేయాలంటే ప్లాన్లోనే ఏ కాకుండా మళ్ళీ బీకి వెళ్ళాలి, నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళాలి. అది నేను ఎలా చెప్తాను. దాని తర్వాత మీరు తీసుకుంటే కీప్ ఆన్ గోల్స్ మార్చడం వల్ల ఏంటంటే దే విల్ నెవర్ అట్రాక్ట్ మనీ. యూనివర్స్ కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట. ఒక రెస్టారెంట్కి వెళ్ళి బాబు ఇడ్లీతే వడా దోశ పూరి అంటే అతని దగ్గరికి వచ్చి సార్ ఇడ్లీ తెమ్మంటారా దోశ తెమ్మంటారా అంటే ఇడ్లీ దోశ వడా పూరి అన్నా అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతాడు. మీరు కూడా నాకు 1,00,000 కావాలి, సడన్గా 1,00,000 అంటారు, మళ్ళీ 1 కోటి అంటారు, 5 కోట్లు అంటారు, 10 కోట్లు అంటారు. యూనివర్స్ని ఎవరైతే కన్ఫ్యూజ్ చేస్తారో వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ అవ్వరు. సో నేనేం చేస్తానంటే ఎటువంటి క్లారిటీతో యూనివర్స్ని ఎలా అడగాలి, ఎందుకంటే ఆ కింగ్లోనే కింగ్ ఉందండి. అవును. సో ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ కానీ మారిస్తే వెన్ యూ టర్న్ యువర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ట్యూన్ యువర్ ఫ్రీక్వెన్సీ గోల్స్ ఈజీగా మనం అట్రాక్ట్ చేయొచ్చు. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, దాని వెనకాతలు ఉన్న సైన్స్ ఏంటి, అసలు ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ అండి, ప్లాంక్స్ ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు హెచ్మ్యూ, ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ మనం చదువుకున్నాం సైన్స్లో. అంటే ఏ ఎనర్జీ అప్లై చేస్తే ఏ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం అనేది నేను ఒక స్కేల్ ఉంది. ఆ స్కేల్ కానీ మీరు తెలుసుకుంటే చాలా ఈజీ అండి డబుల్ మేనిఫెస్టేషన్ చేయడం. ఇలా మేనిఫెస్టేషన్ రీసెంట్గా సుధా రావి మేడం ఉన్నారు. నేను హెల్త్ని కూడా చూడండి, వాళ్ళ హస్బెండ్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో. ఓకే, అందరూ జాగ్రత్తగా చూడండి. మేడం గారు ఎస్ ఆవిడ నీ పెయిన్తో బాధపడుతుంటే హోప్ నో పోనో టెక్నిక్ వాడి నీ పెయిన్ కూడా మనం క్లియర్ చేసాం. 5 to 6 days. ఎస్, డ్యాన్స్ కూడా వేసారండి. సో మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. వాళ్ళ హస్బెండ్ ఇస్రోలో సైంటిస్ట్ అండి. ఈవెన్ అతను కూడా ఈ కోర్స్ చూసి మన కోర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యారండి, ఒక సైంటిస్ట్ కూడా ఇస్రోలో. సో ఈవెన్ ఆవిడైతే జస్ట్
విత్ ఇన్ 5 to 6 days ఆవిడ నీ పెయిన్ కూడా మనం హీల్ చేయగలిగాం ఓపెన్ అప్ ఉన్న ద్వారా. రియలీ గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకొకటి అండి, మీనా మేడం అని చెప్పేసి ఫ్రమ్ ద లాస్ట్ 2 years నుంచి ఓపెన్ అప్ ఉన్న ద్వారా మనం ఏంటంటే లాస్ట్ 2 years నుంచి చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. 60 లక్షలు అడ్వాన్స్ అందింది. బా 60 లక్షలు అండి, 60 లక్షలు. సో అందరూ అసలు ఎలా ఉన్నారంటే, సార్ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్, అసలు ఎక్కడున్నారు సార్, అసలు చాలా హ్యాపీగా ఉంది సార్, మీరు నిజంగా మీరు రావడం, మా హెల్త్ బాగుంటుంది, ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటున్నాం. రీసెంట్గా కెనీ నుంచి రమేష్ గారు వచ్చారు. ఐ నెవర్ డాన్స్డ్ అన్వర్, ఐ నెవర్ డాన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 22 years. ఈవెన్ ఫర్ మై డాటర్స్ మ్యారేజ్ ఆల్సో ఐ నెవర్ డాన్స్, యూనో నేను డాన్స్ వెళ్ళి అన్నారు. సో అతను చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ వైఫ్ మేడం గారు అయితే, సార్ మీరు ఏం చేశారో నాకు తెలియదండి, ఏం చెప్పారో నాకు తెలియదు, మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇంకా చాలా హ్యాపీగా గెంతున్నారు. సో ఈ విధంగా అండి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఫైనల్గా చెప్పేది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక ఫోటోగ్రాఫ్ తీసినప్పుడు మనం క్లారిటీ లేకపోతే ఎలా అయితే డిలీట్ చేసేస్తామో, సో యూనివర్స్ కూడా అంటే క్లారిటీ లేదని మేనిఫెస్టేషన్ చేయదు, మీ లైఫ్ నుంచి డిలీట్ చేసేస్తుంది. సో మీ ఫోటోగ్రాఫ్ ఎంత క్లారిటీగా వస్తే మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతారో, డబ్బును కూడా క్లారిటీగా నేను అట్రాక్ట్ చేస్తానండి. ఇది చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చండి. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు, నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే, సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి. బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని. ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో September 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.